హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా వెరైటీ రెసిపీ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, వైట్ చాక్లెట్ క్యారమెల్ పుడింగ్. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాక్లెట్ అంటే అందరికి ఇష్టమే కదా, పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కదా, ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. చాలా సింపుల్గా రెడీ అయిపోద్దండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు దీనికి. ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ పాలు తీసుకున్నాను, 2 కప్పులు పాలు. దానిలో వైట్ చాక్లెట్ వేసాను. ఈ వైట్ చాక్లెట్ పాలల్లో మెల్ట్ అవ్వాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొన్ని పాలు వేసి మిక్స్ చేయాలండి. కార్న్ఫ్లోర్ లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఇది కలుపుకొని పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే ఇలా కలపాలండి. ఇక్కడ చాక్లెట్ మెల్ట్ అయింది కదా పాలలో. ఇప్పుడు దీనిలో షుగర్ వేసుకోవాలి. చాక్లెట్ మెల్ట్ అయినాక వదిలేయొద్దు, కలుపుతూనే ఉండాలి. పాలు కొంచెం చిక్కబడే వరకు కలుపుకోవాలి. ఎందుకంటే ఇలా కలపాలండి. కొంచెం లైట్గా చిక్కబడాలి పాలు. చాక్లెట్ వేసాం కదా, చిక్కబడుతుంది. ఇప్పుడు దీనిలో షుగర్ వేసుకోవాలి. షుగర్ నేను 3 టేబుల్ స్పూన్ వేసానండి. మీకు ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి షుగర్ వేసుకోండి. ఆల్రెడీ చాక్లెట్లో కూడా షుగర్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం కలిపిన కార్న్ఫ్లవర్ దీనిలో వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసిన వెంటనే పాలు చిక్కబడిపోతాయండి. కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది. కార్న్ఫ్లవర్ కదా తొందరగా అడుగంటిపోతుంది. ఇప్పుడు దీనిలో 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మీరు వెనిలా ఎసెన్స్ వద్దనుకుంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా మిక్స్ చేయాలండి, కలుపుతూనే ఉండాలి. చిక్కబడిపోయింది చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. రెడీ అయిపోయిందండి మన పుడింగ్ మిక్స్చర్. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి 2 అవర్స్. ఇప్పుడు ఈ ప్యాన్లో షుగర్ తీసుకున్నాను. షుగర్ క్యారమలైజ్ చేయాలి మనం. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నానండి. షుగర్ కొంచెం మెల్ట్ అయ్యే వరకు మెల్ట్ చేసుకుని కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. తర్వాత దానిలోంచి కొంచెం నురుగు వస్తూ ఉంటుంది. ఆ టైం వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ కూడా ఉడికించొద్దండి, మరి కలర్ కూడా రావద్దు. ఎందుకంటే ఇలా నురుగు వస్తూ ఉంటుందండి. ఈ క్యారమెల్ ఎక్కువ కాగితే చేదొస్తుందండి, మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మాడకుండా సేమ్ ఇదే కలర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలండి. చూడండి, ఇంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చాక్లెట్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసే క్లిప్ మిస్ అయిందండి. ఇది కానీ చేసిన వెంటనే గట్టిపడిపోతుందండి. కావాలంటే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, వైట్ చాక్లెట్ క్యారమెల్ పుడింగ్ రెడీ. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.